వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను పిల్లలకు చదువుతో పాటు మోరల్ వాల్యూస్ అండ్ సంస్కారం ఎలా నేర్పాలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్ ఈ జనరేషన్ పిల్లల్ని చూసి చాలాసార్లు ఏంటి చిన్న విషయానికే కోపం, కొంచెం కూడా ఓపిక లేదు, ఎంత చెప్పినా వెంటలేరు అని చాలాసార్లు అనుకుంటున్నారా? మన టైంలో ఇలా లేదు, మొబైల్ లేదు, ఇంత అల్లరి లేదు. అయితే నిజంగా మారిందేంటి? నిజంగా పిల్లలే మారారా లేక జనరేషన్ మారిందా? అయితే ఇక్కడ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది, పిల్లలు దానికి అలవాటు పడ్డారు. కానీ మనం పేరెంట్స్గా ఏమయ్యాం? అంటే పిల్లలు జనరేషన్తో పాటు మారిపోయారు, కానీ మనం మన పేరెంటింగ్ కూడా జనరేషన్తో పాటు మార్చుకోవాలి కదా. ఇదే అసలు రీజన్. ఈ జనరేషన్ పిల్లలకు మన ఓల్డ్ పేరెంటింగ్, మన నార్మల్ పేరెంటింగ్ సరిపోదు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు మనం కూడా అడ్వాన్స్డ్ పేరెంటింగ్ ఉండాలి కదా. ఎస్ పేరెంట్స్, వీ నీడ్ అడ్వాన్స్డ్ మైండ్ఫుల్ పేరెంటింగ్. ఈ అడ్వాన్స్డ్ మైండ్ఫుల్ పేరెంటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పిల్లలు మనం చెప్పేది కాదు, మన ప్రవర్తనని చూస్తారు. ఇంట్లో రోజూ చూసే అలవాట్లే పిల్లల్లో కూడా అలవాట్లుగా మారతాయి. పిల్లలకు మార్కుల కంటే కూడా జీవితంలో అయ్యే మోరల్ వాల్యూస్ కావాలి. పేరెంట్స్గా అది మనం ఎలా నేర్పించాలి? మన పిల్లలు ఫ్యూచర్లో ఏమవుతారో కాదు, ఎలాంటి మనిషిగా మారతారో అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ జనరేషన్ పిల్లలకు ఏం చెప్పాలో కాదు, ఏం నేర్పాలో తెలుసుకోవాల్సిన టైం ఇది. ఈరోజు మనం నేర్పే కొన్ని అలవాట్లే వాళ్ళ రేపటి ఫ్యూచర్కి ఫౌండేషన్. ఇప్పుడవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. నంబర్ 1, షేరింగ్ అండ్ గివింగ్. పిల్లలకు మన దగ్గర ఉన్నది మనదే అనే ఆలోచన కాదు, ఇతరులతో కూడా పంచుకోవాలి అనే మనస్తత్వం నేర్పాలి. ఒక చిన్న ఉదాహరణ చూడండి. స్కూల్లో పిల్లలు లంచ్ టైంలో వాళ్ల ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా టిఫిన్ లేకపోతే ఆలోచించకుండా వాళ్ల ఫుడ్లో కొంచెం షేర్ చేసుకుంటారు. ఇది మనందరిలో ఉండే న్యాచురల్ వాల్యూ. ఇది మార్క్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇది ఫ్రెండ్స్ మధ్య బాండ్ని క్రియేట్ చేస్తుంది. కనీసం నెలకు ఒక్కసారైనా పిల్లలు చేతుల మీదుగా ఎవరికైనా చిన్న సహాయం చేయించండి. ఆహారం కావచ్చు, పుస్తకం కావచ్చు. ఇలా షేరింగ్ నేర్చుకున్న పిల్లలు ఇతరుల భావాలను ఈజీగా అర్థం చేసుకుంటారు. గ్రూప్లో ఒంటరిగా ఉండరు, న్యాచురల్గానే లీడర్లా ఎదుగుతారు. నంబర్ 2, రీడింగ్ హ్యాబిట్. బుక్స్ చదవడం అలవాటు చేయాలి అంటే, బుక్స్ అంటే ఎగ్జామ్స్ కోసం కాదు, క్రియేటివ్ థింకింగ్, జనరల్ నాలెడ్జ్ కోసమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే క్లాస్లో చదువుతున్న 2 పిల్లలను చూడండి. ఒక అబ్బాయి రోజు కొద్దిసేపైనా బుక్ రీడ్ చేస్తాడు, ఇంకో అబ్బాయి ఆ టైం అంతా మొబైల్, టీవీ చూస్తాడు. బుక్స్ చదివే పిల్లాడు తన మాటలను స్పష్టంగా చెప్పగలుగుతాడు, న్యూ ఐడియాస్ చెప్పగలుగుతాడు. స్క్రీన్కి అలవాటైన పిల్లాడు ఏదైనా చెప్పాలంటే మాటలు దొరకకుండా దెబ్బండి పడతాడు. ఇదే చదవడం ఇచ్చే నిజమైన పవర్. మార్కుల కోసం కాదు, జీవితంలో ఆలోచించడానికి, ముందుకెళ్లడానికి ఇలా నేర్పాలి. దానికోసం ఇంట్లో టీవీ కన్నా బుక్స్ ఎక్కువ కనిపించేలా ఉంచండి. డైలీ 15 మినిట్స్ అందరూ చదివేలా టైం పెట్టండి. ఇలా చదివే పిల్లలు మాటల్లో క్లారిటీని కలిగి ఉంటారు, కొత్త క్రియేటివ్ థాట్స్ తెచ్చుకుంటారు, ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. నంబర్ 3, పాజిటివ్ థింకింగ్ అండ్ గ్రాటిట్యూడ్. పాజిటివ్ థింకింగ్ అండ్ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? జీవితాన్ని భయంతో కాదు, నమ్మకంతో చూడడం నేర్పాలి. పిల్లలకు లైఫ్ అంటే భయపడం కాదు, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్లడం నేర్పాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. పిల్లలకు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే వెంటనే అరుస్తారు, ఇంతేనా, ఎందుకిలా వచ్చాయి అని. ఇంకొక పేరెంట్ మాత్రం కామ్గా అడుగుతారు, ఈసారి నువ్వు ఏమి నేర్చుకున్నావు అని. రెండవ పేరెంట్ దగ్గర పిల్లలు భయపడరు, తప్పు ఒప్పుకుంటారు, మళ్లీ ప్రయత్నించడానికి ధైర్యం వస్తుంది. అదే నిజమైన పేరెంటింగ్. దీన్ని పిల్లలకు ఎలా నేర్పాలి అంటే, రోజూ రాత్రి ఒక చిన్న అలవాటు చెయ్యండి. పిల్లలని ఇలా అడగండి, ఈరోజు నీకు సంతోషమిచ్చిన ఒక విషయమేంటి? చిన్న అచీవ్మెంట్ అయినా సరే గమనించి మెచ్చుకోండి, సెలబ్రేట్ చెయ్యండి. ఎందుకంటే పిల్లలకు కావాల్సింది ప్రెషర్ కాదు, పిల్లలకు కావాల్సింది అప్రీసియేషన్ అండ్ నమ్మకం. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నంబర్ 4, ఫిజికల్ గేమ్స్.
క్రికెట్ ఆడుతున్న ఒక పిల్లాడు ఒకరోజు ఓడిపోతాడు. అయినా కూడా మళ్లీ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్లడానికి సిద్ధంగా ఉంటాడు. అదే పిల్లాడు లైఫ్లో కూడా ఎక్కడైనా ఓడిపోతే ఆ ఫెయిల్యూర్ అతన్ని ఆపదు. ఎందుకంటే అతను ఆటలో ఓడిపోయాక కూడా ముందుకు వెళ్లడం నేర్చుకున్నాడు. అందుకు మనం ప్రతిరోజు ఫిజికల్ గేమ్స్కి టైం ఫిక్స్ చేయాలి. మార్కుల కంటే ముందు హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఇలా ఆటల ద్వారా పిల్లలు ఓడిపోయినప్పుడు ఓర్పు, గెలిచినప్పుడు వినయం, టీంతో పనిచేయడం లాంటివి నేర్చుకుంటారు. నెంబర్ 5, కొత్తవి ట్రై చేయడం అంటే ఒకే దారిలో కాకుండా కొత్త మార్గాలు వెతకడం. పేరెంట్స్గా మనం కొత్తవి ట్రై చేయనిస్తున్నామా? ఒక్కసారి మనమే మనల్ని అడుక్కుందాం. మీ పిల్లలు ఏదైనా కొత్తగా అడిగితే మీరు వెంటనే ఏమంటారు? ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు చదివే ముఖ్యం అంటామా? లేదా ఒక్కసారి ట్రై చేసి చూడు అంటామా? కొత్తవి ట్రై చేసే పిల్లలే రేపు కొత్తగా ఆలోచిస్తారు. వాళ్లలో ఉన్న టాలెంట్ బయటికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు డ్రాయింగ్లో ఫెయిల్ అవుతాడు, కానీ మ్యూజిక్లో మెరిసిపోతాడు. అవకాశమిస్తేనే కదా వాళ్ల టాలెంట్ బయటకొస్తుంది. అది మనం గుర్తించకపోతే ఆ టాలెంట్ లోపలే ఉండిపోతుంది. మనం ఏం చెయ్యాలి? పిల్లలడిగే ప్రతి కొత్త పనిని కాదు, కానీ వారానికి ఒక్క కొత్త పనైనా ట్రై చేయనివ్వండి. అది ఆట కావచ్చు, డాన్స్ కావచ్చు, లేదా ఏదైనా చిన్న క్రియేటివ్ పని కావచ్చు. ఈ ఒక్క అలవాటు పిల్లల్లో ధైర్యం పెంచుతుంది, తమపై నమ్మకం పెంచుతుంది. ఫలితం కాదు, వాళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే కొత్తగా ప్రయత్నించే పిల్లలు భయాన్ని జయిస్తారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు, మార్పును అంగీకరిస్తారు. నంబర్ 7, ఇతరుల ఇమోషన్స్ అర్థం చేసుకోవడం, గౌరవించడం. పిల్లలకు చదువు మాత్రమే కాదు, ఇతరుల భావాలు కూడా అర్థం చేసుకునే మనసు నేర్పాలి. ఎందుకిది అవసరం? అండర్స్టాండింగ్ ఉన్న పిల్లలే ఫ్యూచర్లో మంచి కమ్యూనికేషన్ ఏర్పరుచుకుంటారు. అలాంటి పిల్లల్ని సొసైటీ కూడా గౌరవిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ: రోడ్డు మీద ఎవరో కష్టపడుతుంటే నవ్వకుండా ఆగి చూసే మనసు, నేను ఏం చేయగలను అని ఆలోచించే భావన. ఇదే కైండ్నెస్. ఎలా నేర్పాలి? ఇది పెద్ద మాటలతో కాదు, చిన్న అలవాట్లతో వస్తుంది. ఇంట్లోనే మనం ప్లీజ్, సారీ, థ్యాంక్యూ లాంటి మాటలు వినిపించాలి. ఎవరో బాధపడితే పిల్లలని ఇలా అడగండి, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఆలోచించు. ఈ ఒక్క ప్రశ్న పిల్ల మనసును మెల్లగా మార్చేస్తుంది. నంబర్ 7, హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. హానెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే తప్పు చేసినా నిజం చెప్పుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పుతారా, లేదా భయంతో దాచేస్తారా, అబద్ధం చెప్పుతారా? పిల్లలు నిజం చెప్పడం నేర్చుకుంటే జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో గ్లాస్ పగిలింది అనుకోండి, మీరు కోపంగా కొట్టేస్తే పిల్లలు ఏమి నేర్చుకుంటారు? అంటే తప్పు చెయ్యకూడదు అని కాదు, నిజం చెప్పకూడదు అని నేర్చుకుంటారు. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, తప్పు చేసినా పిల్లలు నిజం చెప్పినప్పుడు ముందుగా ఇలా చెప్పండి: నిజం చెప్పినందుకు థ్యాంక్స్, యు ఆర్ గుడ్, నువ్వు కావాలని ఏం చెయ్యలేదు, ఐ అండర్స్టాండ్ అని. తర్వాతే తప్పు గురించి మాట్లాడండి. ఈ ఒక్క మాట పిల్లలో భయం తగ్గిస్తుంది, నీ మీద నమ్మకం పెంచుతుంది. నిజాయితీ మనమే ఇచ్చే సెక్యూరిటీ నుంచి వస్తుంది. ఇలా హానెస్టీ మరియు రెస్పాన్సిబిలిటీ ఉన్న పిల్లలు కాన్ఫిడెంట్గా ఉంటారు, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, లైఫ్లో సక్సెస్ అవుతారు. పేరెంట్స్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, పిల్లల భవిష్యత్తు ఒక్కరోజులో మారదు, కానీ ఈ 7 సంస్కారాలను రోజూ చిన్న చిన్నగా నేర్పితే వారి జీవితం తప్పకుండా మారుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి, మిగతావన్నీ సహజంగానే వచ్చేస్తాయి. ఇలాంటి మరిన్ని చైల్డ్ సైకాలజీ, పేరెంటింగ్, ఎన్ఎల్పి, మోటివేషన్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.